టాలీవుడ్‌లో సెలబ్రిటీలు పుట్టినరోజు సందర్భంగా వారు చేయబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం అనేది కామన్. నరసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజుకు అభిమానులకు సినిమాల పరంగా ఏదో ఒక కానుక ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది జూన్ 10న బాలయ్య పుట్టినరోజుకు 2 కానుకలు రెడీ కాబోతున్నట్టు సమాచారం. ఇక ముందు నుంచి అనుకున్నట్లే తన కొత్త సినిమా 'అఖండ 2' నుంచి స్పెషల్ టీజర్ ట్రీట్ ఉండబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 2 షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇక డైరెక్టర్ బోయపాటి ఇప్పటికే టీజర్ కాన్సెప్ట్ ఎలా ఉండాలో కూడా రెడీ చేశారట. ఇక ఇప్పటి నుంచి దానికోసం విజువల్స్ని తీసి పక్కన పెడుతున్నారట. ఇక ఈ టీజర్ ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ క్రియేట్ చేసేలా ఊహించని రీతిలో భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరోపక్క బాలయ్య కొత్త సినిమాను తన పుట్టినరోజు నాడు ప్రకటించబోతున్నారట. బాలకృష్ణకు వీరసింహారెడ్డి రూపంలో భారీ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినితో మరోసారి చేయబోతున్నారట. తాజాగా ఈ దర్శకుడు బాలీవుడ్లో జాట్ సినిమాతో సన్నీ డియోల్కు భారీ హిట్ ఇచ్చాడు. ఈ ఊపులోనే బాలయ్య మళ్ళీ సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ పెద్ద సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న వృత్తి సినిమాస్ ఈ మూవీని నిర్మిస్తున్నాయట. మరో సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతుందని తెలుస్తోంది. ఇక బాలయ్య కెరీర్లో అత్యధిక బడ్జెట్తో ఈ సినిమాని తీసుకురాబోతున్నారట. ఇక వచ్చే ఏడాది సమ్మర్కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోపక్క హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా బాలయ్య సినిమా చేస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఇంకా కార్యరూపం దాల్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఇక జైలర్ 2 విషయానికి వస్తే ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ అసలు జైలర్ 2లో ఉన్నాడా లేడా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మరియు ఉపేంద్ర నటించబోతున్న 45 మూవీ ప్రమోషన్లో భాగంగా ఒక రిపోర్టర్ జైలర్ 2లో బాలయ్యతో పాటు మీరు నటించబోతున్నారా అని అడిగిన ప్రశ్నకి శివరాజ్ కుమార్ ఇలా బదులిచ్చారు. మూవీలో తన పాత్ర ఉందని, బాలయ్య పాత్ర గురించి నాకు తెలియదని చెప్పాడు. దీంతో చాలామంది బాలయ్య అభిమానులు అసలు బాలయ్య జైలర్ 2లో నటించబోడేమో అని ఇది ఫేక్ న్యూస్ అనుకుంటున్నారు. కానీ ఒక్కటైతే చెప్పగలను, ఇది ఫేక్ న్యూస్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే డాకుమార స్వయంగా జైలర్ డైరెక్టర్ నెల్సన్ స్వయంగా తమిళ్లో ప్రమోట్ చేశాడు. ఇది అప్పుడు చాలా వైరల్ అయింది ట్విట్టర్లో. అలాగే నెల్సన్ జైలర్లో నటింపు చేయాలని, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదని చెప్పడం జరిగింది. ఈ 2 వించు చాలు బాలయ్య జైలర్ 2లో నటించబోతున్నాడని. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నా వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మొత్తం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.